వరంగల్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. ఎయిర్పోర్ట్ కోసం భూములు ఇటు కోల్పోతున్న మూమునూరు రైతులు నక్కలపల్లి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగ మార్కెట్లో ఒక్క ఎకరానికి 3 నుంచి 4 కోట్లు పలుకుతున్న తమ భూములకు ప్రభుత్వం తక్కువ పరిహారం ఇస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని ప్రభుత్వం తమ భూములకు సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జరుగుకుంటా వచ్చినాయి. ఆ క్రమంలో మేము కలెక్టర్ గారు పిలిచిన తర్వాత ఫస్ట్ 4,000 మేము రికమెండ్ చేస్తున్నాం గవర్నమెంట్ కి అని చెప్పింది. మళ్ళీ మాట మార్చేసి మేము అట్లా లేదు, 4,000 లేదు, ఎకరానికి 65 లక్షలు వస్తాయి, 6 లక్షలకి 24 లక్షలే వస్తాయి మీకు అని చెప్పి ఆర్డీఓ గారు చెప్పారు. దాన్ని మేము గుంజి చేస్తే 65 లక్షలు వచ్చిందబ్బా మీకు అని చెప్పి ఆర్డీఓ గారు ఇట్లా మాట్లాడినాడు. సరే మీరు ఏం గుంజకండి సార్, ఇక మీరు వేరే కాడ గుంజుకొని పోయి అని చెప్పాము మేము. చెప్తే సరేలే అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి పిలిచారు. సరే 65 లక్షలకి కన్సెంట్ ఒక 50% ఇస్తా అబ్బా నేను అని చెప్పి కలెక్టర్ మేడం చెప్పింది. కలెక్టర్ మేడం చెప్పిన తర్వాత ఏం సార్ ఇది మీరు అన్నది ఏంది అని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దగ్గర పోయి అడిగితే నేను మాట్లాడతామా అది ఇది అని చెప్పి కలెక్టర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు పిలిచి 1,20,00,000 ఇస్తాము అని చెప్పి అన్నారు. అదే 1,20,00,000 ఎట్లా ఇస్తారు మేడం మీరు, మాకు ల్యాండ్ బదులు ల్యాండ్ ఇస్తా అన్నారు. చుట్టుముట్టు ఎక్కడ చూసినా 40,000కి 30,000కి గజం తక్కువ లేదు. మేము అర్బన్ లో ఉన్నాం, 17వ డివిజన్ లో ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ జోన్ లో ఉన్నాం, 2018కి ముందు రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నాం. ఇంత ప్రైమ్ ల్యాండ్స్ మీరు అంత తక్కువ రేట్ ఎట్లా ఇస్తారు మేడం, మాకు గజాల లెక్క ఇవ్వండి. ఇన్నర్ రింగ్ రోడ్ లో ఇచ్చారు కదా, ఇన్నర్ రింగ్ రోడ్ లో అగ్రికల్చర్ ల్యాండ్ కూడా గజాల లెక్క కన్వర్ట్ చేసి ఇచ్చారు. సో మాకు కూడా అట్లనే ఇచ్చేసేయండి మేడం, గజాల లెక్క ఇచ్చేసేయండి అని చెప్పి అన్నాం. 6,300 6,400 జనరల్ అవార్డు ఇచ్చారు, 11,000 కన్సెంట్ అవార్డు ఇచ్చారు ఇన్నర్ రింగ్ రోడ్ లో. అంటే కొంతమందిని ప్రలోభపెట్టి, లోకల్ లీడర్లు ప్రలోభపెట్టి, కొంతమంది లోకల్ ల్యాండ్ లేని వాళ్ళు పోయి అక్కడ ఏదో చెప్పి ఈ రేట్లు ఎందుకు వాళ్ళకి ఇవ్వడము అని చెప్పి, అంటే కొంత గ్లడ్జ్ ఉంటాయి కదా లోకల్ పాలిటిక్స్, అట్లాంటి వాటి వల్ల వాళ్ళు అదే కన్ఫై అయిపోయి వాళ్ళు అదే 1,20,00,000 ఇస్తామని చెప్పి అన్నారు. ఎకరాల భూమి పోతుంది సార్ రోడ్డుకి. ఇది కనీసం ఎంత దారుణం అంటే సార్, గత 10-15 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచకుండా అలానే ఉంచారు. ఎందుకంటే ఏదో రోజైనా ఎయిర్పోర్ట్ కింద పోయే భూమే, ఎయిర్పోర్ట్ కింద పోతే రైతులకు ఎక్కువ కట్టించాల్సి వస్తుంది అని ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అవుతుందా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరాకి ఎక్కువ ఉందండి. ఇక్కడ చాలా తక్కువ ఉందండి. ఎందుకంటే కేవలం ఈ యొక్క ఆలోచనతోనే ఇలా ఉంచారు మాది. కాబట్టి ఇలా వాల్యూ లేదు, ఇక్కడ వాల్యూ లేదంటే ఎలా వస్తుంది సార్ వాల్యూ? మీరు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచలేదు. 15 సంవత్సరాల నుంచి ఎకరానికి 2 లక్షలు ఎక్కడ ఉంటుందండి, అంత తక్కువ పెట్టారు ఇక్కడ. దాన్ని బేస్గా తీసుకొని మాకు వాల్యూ ఎక్కడ కడుతున్నారండి. అది చాలా దారుణం అండి. ఎకరానికి బయట 30,000 కాదండి, 10,000 వేసుకోండి. ఇక్కడ చుట్టుపక్కల మాకు 4,000 కూడా కట్టియట్లేదండి కనీసం. అంత దారుణంగా కట్టిస్తున్నారు. చేతగాని రోజులు వచ్చినాయి, మరి ఈ ధర అయితే మాకు ఎట్లా చెల్లుమాన అయితే 2 కోట్ల చిల్లర 3 కోట్లు పైన అమ్ముతుంది. అవతల రింగ్ రోడ్లో 3 కోట్లు అమ్ముతుంది. కనీసం 2 లక్షలన్నా ఇయ్యరా, 2 కోట్లన్నా ఇయ్యరా? ప్రభుత్వం ఏంది ఇట్లా మమ్మల్ని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తుంది? ఈ మధ్యలో బతుకుతామని ఈ పని చేసేవాళ్ళకి ఈ ప్రభుత్వం ఇట్లా చేసింది. ఈ 5-6 సంవత్సరాల నుంచి ధరలు లేకుండా ఆగం చేసింది. 2001 నుంచి కూడా ఈ ధరలు లేవు. ఇది మా పరిస్థితి. దయచేసి ఒక 2 కోట్లన్నా ఇప్పించండి. కొత్తపల్లి చౌదరి. మా దగ్గర ఈ రోడ్డు సైడ్ ఈ సైడ్ సుమారు ఒక 70-75 ఎకర్స్ ల్యాండ్ ఉందండి. ఇది పూర్తిగా ఈ 70-75 ఎకర్స్ కానీ టోటల్ ఎయిర్పోర్ట్ పోయే ల్యాండ్ మొత్తం కూడా 17వ డివిజన్లో ఉన్న ల్యాండ్ అండి. వాళ్ళు ఇస్తామన్న 1,20,00,000 ఎక్కడా లేదండి. ఏ డివిజన్లో సిటీ పరిధిలో ఎక్కడా లేదు. మాకు చాలా రేటు తక్కువ ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2 కోట్ల తక్కువ ఇస్తే భూమి ఇచ్చే ప్రసక్తి లేదండి. ఎటువంటి పరిస్థితి కూడా ఏ రైతుకు కూడా గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి పడ్డే రైతుల డబ్బులు వాళ్ళకి పడ్డే చెల్లింపులు అయిపోయినాయి, భూమి తీసుకుంటూ ఉంటున్నారు. ఎవరికి 1 రూపీ పడలేదండి. 100% మాకు తెలుసు. వాస్తవం చెప్పాలంటే ఈ తీసుకున్న డాక్యుమెంట్లు కూడా కలెక్టర్ ఆఫీస్లోనే కట్టగట్టున్నాయి. హైదరాబాద్ వరకు వెళ్ళలేదు అసలు. అవి ఎవరికి కూడా 1 రూపీ పడలేదండి. ఎట్టి పరిస్థితుల్లో మేము 2 కోట్లకు తక్కువ ఇస్తే భూమి ఇచ్చే ప్రసక్తి లేదు.